నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పొన్నగంటి ఆకు పెసరపప్పు ఫ్రై తయారీ విధానం చూద్దాం. పొన్నగంటి ఆకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. మెగ్నీషియం, కాల్షియం, ఏ విటమిన్ ఉంటాయండి. పొన్నగంటి ఆకు 2 కట్టలు తీసుకున్నాను. తర్వాత ఆకులను ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. తర్వాత బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పెసరపప్పు అరగంట సేపు నానబెట్టి తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి. వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొన్నగంటి ఆకు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఓసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలండి. వేయించిన మెంతుల పౌడర్ పావు స్పూన్ వేస్తున్నాను. వేయించిన జీలకర్ర పౌడర్ పావు స్పూన్ వేస్తున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. పొన్నగంటి ఆకు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉంటాయండి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కంటి చూపు బాగుంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయండి. పొన్నగంటి ఆకు తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. తర్వాత పొన్నగంటి ఆకు 2 కప్పులు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్తో పావు గ్లాస్ వాటర్ వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పొన్నగంటి ఆకు పెసరపప్పు కూర రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మెత్తగా ఉడకకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అడగంటకుండా, మాడకుండా, పప్పు మెత్తగా ఉడకకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి.
చివరగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా పొన్నగంటి ఆకు పెసరపప్పు ఫ్రై తయారీ విధానం. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.